ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 19 వార్డులో ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ గుర్రం ఝాన్సీ రమేష్ గారు మహిళ ఇక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఆనుకొని చెరువు ఉంది. ఇప్పుడు వర్షాకాలం వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయని. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. మరి మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మరి జగ్గారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఫండ్స్ తెచ్చి అది ఏ విధంగా అయితే వాళ్ళ ఇళ్లలో వరకు నీళ్ళు రాకుండా ఏ విధంగా సొల్యూషన్ చేయాలనో అధికారులతో మాట్లాడి జగ్గారెడ్డి గారు చేపిస్తారు. మీరు ఎట్లాంటి భయభ్రాంతులు పడకండి, ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు మీ వరకు ఎవరు రారమ్మా. మీకు తెలుసు, ఎప్పుడైనా సాయం చేయనికనే ఆలోచిస్తాడు జగ్గారెడ్డి గారు. అవునా కాదా? మీరే చెప్పండి. మీరే చూసిర్రు, నాకంటే ఎక్కువ నుంచి మీరే చూసిర్రు. అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి చూసిన నాయకుడు జగ్గారెడ్డి గారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. మీరు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ మీకు నిజాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను వచ్చి చెప్పడం కాదు, మీకు తెలుసు కాబట్టి మీరు ఆలోచించండి అమ్మా. ఆలోచించండి, మీకు తెలుసు కదా. అది ఆలోచించడం కాదు, ఓటు ఎవరికి ఇస్తే మనం మంచిగా అవుతామో వాళ్ళకి ఆలోచించండి. మరి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉండే కదా ఇక్కడ కౌన్సిలర్, వాళ్ళు ఏ విధంగా చేసిరో మీరు ఆలోచించుకోండి. మరి రమేష్ అన్న మీకు తెలుసు, మీకు ఏం సాయం కావాలన్నా మీరు పేరుతో మీరు పలకరిస్తున్నాడు. మరి అంత దగ్గరగా ఉన్నాడు. అమ్మ ఇప్పిస్తాం, తప్పకుండా ఇప్పిస్తాం. అమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుందమ్మా. మీరు కిరాయికి ఉంటుర్రని నేను తిరిగినప్పుడు చెప్పిర్రు. 2000 కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు నాకు. అవును, 80 గజాల ప్లాట్ ఇస్తున్నారు, కట్టుకోనికి కూడా మీకు సాయం చేస్తారమ్మా. మీరు కూడా ఎట్లాంటి అంటే మన కష్టం. ఇప్పుడు ఈ రోజులల్లో రేట్లు పెరిగిపోయినాయి, మనం కట్టుకునే శక్తి కూడా లేదు. మరి ప్రభుత్వమే మీకు స్థలం ఇస్తుంది, కట్టుకోనికి కూడా పైసలు కూడా లోన్ ఇస్తుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. జగ్గారెడ్డి గారు ఉన్నారు, మీ వరకు ఎవరు రారు. అంత ధైర్యం చేసి ఎవరు రారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాడిని ఎట్లా మంచిగా చేద్దామని ఆలోచించుదాం. ఎందుకంటే మీరు ఉంటున్నారు, రోజు ఉంటున్నారు, మంచిగా ఉండాలి కదా. ఎందుకు ఈ ఎలక్షన్లు? మీకోసమే. మీరు మంచిగా ఉండాలని చెప్పి ఇలాంటి ఎలక్షన్లు పెడుతున్నారు. మరి మీరు మంచిగా ఉండాలంటే ఏ నాయకుడు ఉండాలి మీ వార్డులో? మిమ్మల్ని చూసుకునేటట్టు మంచి నాయకుడు ఉండాలి. కాబట్టి ఝాన్సీ గారిని, రమేష్ అన్న గారిని మీరు దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అమ్మా. యూత్ చాలా మంది ఉన్నారు, రండి బయటికి వచ్చి మీ డెవలప్మెంట్ కోసం ఓటేయండి అని చెప్తున్నా, అభివృద్ధి కోసం ఓటేయమని చెప్తున్నాను. ఈరోజు ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళ సమస్యలు నేను రమేష్ అన్న అందరు తెలుసుకోవడం జరిగింది. మరి జగ్గారెడ్డి గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, మరి ఫండ్స్ కావాలన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో జగ్గారెడ్డి గారు మాట్లాడి తీసుకురావడం కూడా జరుగుతుందమ్మా. మీ దాంట్లో ఏం డౌటే అవసరం లేదు మీకు. ఎందుకంటే సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే ఎవరి వల్లమ్మా? జగ్గారెడ్డి సార్ వల్లనే కదా. ముందు కూడా మనకు అవ్వాలంటే అట్లాంటి ఒక నాయకుడు కావాలి కదమ్మా. ఎమ్మెల్యే ఉండని లేకపోని, కానీ నాయకత్వం అయితే కావాలి కదా మనకు. అట్లాంటి నాయకత్వంలో మరి రమేష్ అని ఉన్నాడు. కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేతి గుర్తుకేయండి అమ్మా. ఈరోజు 19వ వార్డులో మెజారిటీ ఇవ్వాలి మీరు కాంగ్రెస్ కి. ఎంత మెజారిటీ ఇస్తే మనం అంత మంచి పనులు చేద్దామమ్మా. థ్యాంక్ యూ.